రైతుల సమస్య ముఖ్యంగా రైతు బంధు కోసం ఇంకా రైతులు అల్లాడుతూ ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. అరే మా కేసీఆరే ఉంటాయి పోతుంటే మంచో చెడో అది నాకేమనిపిస్తుంది అంటే అసలు నువ్వు నా ఇంటర్వ్యూలు చూసి నన్ను ప్రశ్నలు వేస్తున్నావు అనిపిస్తుంది. నేనే చెప్పినానయ్యా రైతు బంధు గురించి మొదట మాట్లాడింది నేను. రైతు బంధు ఎందుకు రాదు ఆనాడు హరీష్ రావు చెప్పినాడు, టింగ్ టింగ్ అని ఎలక్షన్ అయిన తెల్లారే వస్తుంది మీకు, మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి అని అన్నారు. లేదు అంతకంటే ముందు మా ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు, ఇప్పుడైతే మీకు ఇచ్చే డబ్బులు తక్కువ, మేము ఎక్కువ డబ్బులు మీకు రైతులకి ఇచ్చేస్తాము రైతు బంధు ద్వారా అని చెప్పినాడు కాబట్టి మేము ఆ రోజు నమ్మినాం. అర్థమైందా? అట్లా చెప్పిన వాగ్దానం ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయినామనే ప్రశ్న నేను వేసిన తర్వాత 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు తర్వాత ఇప్పుడు 4.5 ఎకరాల వరకు దాదాపుగా అందరికి అందినట్టుగా నాకు చాలా మంది రైతులు లేదు 4.5 ఎకరాల వరకు వచ్చినట్టుగా చాలా మంది రైతులు చెప్పినారు. నేను మా నియోజకవర్గం పక్కకు మంచిర్యాల నియోజకవర్గము, తర్వాత మాకు ఇంకొద్దిగా పక్కకు పోతేనే ఆసిఫాబాద్ నియోజకవర్గం. నేను ఈ నియోజకవర్గం రెగ్యులర్ తిరుగుతా, నాకు అంటే కాలికి బల్పం కట్టుకొని తిరుగుతూ ఉంటా. నేను జనరల్గా నేను ఒట్టిగా పోయి ఏదో సంతృప్తికి మాట్లాడాను. ఒక ఇన్కాగ్నిటోలో వాట్ ఈస్ ది వ్యూ ఆఫ్ ది పీపుల్, ఐ వుడ్ లైక్ టు రీడ్ ది పల్స్ ఆఫ్ ది పీపుల్, హౌ దే ఆర్ రియాక్టింగ్. వాళ్ళకి ఎవరికి కూడా నేను పెద్ద కాంగ్రెస్ కార్యకర్త పెద్ద దర్పంగా అట్లా కాదు, సామాన్య ప్రజల్లాగా వాళ్ళల్లో ఒక వ్యక్తిలాగా మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆవేదన చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. మీరు ప్రజల నాడి తెలుసుకోవాలంటే ఒక మంగళ షాప్కి పోయినప్పుడు ఒక షేవింగ్ చేసుకోండి. నేను ఇంట్లో మిషన్ ఉండదు, మనకు ఉంటుంది, కానీ నేను అట్లా నేను పోయి ఆ మంగళ షాప్కి కూర్చుంటా. అంతా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటే వాళ్ళు ఏం చెప్తుంటారు ఏదని. అందులో ఒక ఆయన అంటూనే ఉంటాడు, మా రాజన్న అని మా దగ్గర ఒక ఆయన, అరే సార్ కాంగ్రెస్ నాయకుడు అని ఆయన ముందనే తిట్టకుండా బాగుండదు అని. నేనంటే అరే మీ అభిప్రాయం మీది భయ్, మీరు చెప్పుకోవాలి తప్పే ఉంది అంటే ఇక వాళ్ళు రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు. మీరు అన్నమాట కరెక్టే, అంటే మీ ఎంతైతే దుందుడుకుగా ఎంతైతే వడివడిగా కార్యక్రమాలు జరపట్లేదు. దీంట్లో మీద 7,000 కోట్లు ఎటుపోయినాయి సార్ రైతు బంధు పైసలు, కేసీఆర్ జమ చేసిన పైసలు? దాని మీద చాలా వివాదం ఉంది, దానిలో రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. నేను దాంతో ఐ డు నాట్ వాంట్ టు సబ్స్క్రైబ్. కాంట్రాక్టర్లకు అది నాకు తెలియదు అబ్బా, నాకు దాని మీద అవగాహన లేదు, ఎందుకంటే నేను ఒట్టిగా ఎందుకు మాట్లాడాలి. బట్ దేర్ ఈజ్ అన్ ఎలిగేషన్ దట్ ది మనీ హెస్ బీన్ పేడ్ టు కాంట్రాక్టర్స్ అండ్ ది మనీ హెస్ నాట్ బీన్ డైవర్టెడ్ టు సమ్ అదర్ పర్పస్ అనేటువంటి మాట నేను విన్నాను. చాలామంది విమర్శ చేస్తుంటే విన్నాను, కానీ ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అసలు నిజానికి అన్ని వేల కోట్లు లేకుండే రాష్ట్రం దగ్గర ఖజానా లోపల, ఇది కేవలము మభ్యపెట్టడానికి హరీష్ రావు చేసిన ప్రకటనే. మా దగ్గర అన్ని డబ్బులు లేవు, మేము ఆ డబ్బులని ఏ కాంట్రాక్టర్లకి డైవర్ట్ చేయలేదని మా ముఖ్యమంత్రి గారు లేదా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి ఒక్కసారి దానికి క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేది. మరి వాళ్ళు అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు తెలుగులో. అంటే మనం ప్రజల నుంచి ఆ విమర్శ జరుగుతున్నా, ప్రతిపక్షాల నుంచి ఆ విమర్శ వస్తున్నా, దాని మీద ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి వివరణ ఇవ్వట్లేదు అని అంటే అది వాస్తవమేమని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. అది బాధాకరం. తప్పించుకునే ప్రయత్నం చేస్తురా సార్? అడిగే ప్రశ్నకు 7,000 కోట్లు ఎక్కడ పోయినాయో మీకు తెలియదని మేము అనుకోవాలా సార్? మీరు అనుకున్నా అనుకోకున్నా నాకైతే ఆనెస్ట్గా నేను నా హృదయం మీద చెయ్యేసుకొని చెప్తున్నా, నాకు దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నేను ఎవడు అబ్బకు భయపడా. నేను వాస్తవం ఏదన్నా నీతో కరాఖండితంగా చెప్తా. వాస్తవం కదా, మీ పార్టీ సంబంధించిన 2 కాంట్రాక్టులకు ఆ 7,000 కోట్లు అప్పచెప్పినమాట? వాస్తవం నాకు తెలియదు, ఆనెస్టీ నాకు తెలియదు. బట్ ఐ హర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, చాలా మంది నుంచి విన్నాను. బట్ కొంతమంది కాంట్రాక్టర్లు మాకు చాలా కాలంగా నిధులు రాలేదు, మా వ్యవస్థ మొత్తం సర్వనాశనమైంది, బీఆర్ఎస్తో మేము చాలా పీడనకు గురైనాము, మేము ఇంతమందిని గెలిపించుకొని వచ్చినాము, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఆదుకోకుంటే మేము ఇంత కష్టపడ్డాము, మొన్న ఎలక్షన్స్లో ఇంత ఖర్చు పెట్టినాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంది, నువ్వు ముందు మాకు రైతులు దేని తర్వాత చూసుకోవచ్చు అని ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెట్టి నిధులు కొట్టుకుపోయినారు అనేటువంటి మాట కొంతమంది ప్రముఖుల నోట్లో విన్నా. గట్లా జరుగుతుందా అని కూడా నేను వాళ్ళని ఎదురు ప్రశ్న, నీకేం తెలుసు రాబాయ్, నీవు అంత అమాయకుడును అని కూడా అన్నారు. కానీ మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మరి ముఖ్యమంత్రి గారే చెప్పాలి. రేపు ఏదో సభలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకుంటా, థింక్ సో. సార్ ఎవరు అవునన్నా కాదన్నా, కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్ అందింది, ఎప్పుడో ఒకసారి సందర్భాన్ని బట్టి 1 నిమిషం 2 నిమిషాలు పోతుండే. సో ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? వాస్తవం చెప్పండి, కరెంటు పోతుందా పోతలేదా? గ్రామీణ ప్రాంతాలు అయితే పోతుంది, చాలా పోతుంది, దాంట్లో డౌటే లేదు.
కరెంటు విషయంలో ఎంతైతే ఆశాజనకంగా ఎంతైతే మెరుగైన విధానంలో ఉండాలో అంత లేదు. దానికి 2 రకాల కారణాలున్నాయి రాము. ఇది కొంత ఆర్టిఫిషియల్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏమైందంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్ అనేది ఒకటి జరిగింది. ఈ జూనియర్ లైన్మెన్లలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉండిరో వాళ్ళందరినీ వాళ్ళకి 20 మార్కులు అదనంగా కల్పించి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని రిక్రూట్ చేసింది. సో వాళ్ళు ఏదంటే ఒక ప్రభుత్వానికి ఒక రకంగా కృతజ్ఞతాభావంతో ఉండి ఒక పర్టికులర్ పద్ధతి ప్రకారంగా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటుంది, దబుక్కని కరెంట్ పోతుంది. ఒకటి ఇంట్లో ఒక పెద్ద పెళ్లి జరుగుతుంటుంది, సడన్ గా కరెంట్ పోతుంది. అంటే అట్లాంటి చోట్ల పోవడం వల్ల ఏమైందంటే అక్కడ జనం గుమిగూడి ఉంటారు కదా, అరే ఇదేంద్రబాయ్ గిట్లెట్లా అనేటువంటి ఒక ఇది వచ్చేసేసి అంటే ఎంత అయితే ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు రావాలో ఆ ఒక్క క్షణం ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు కరెంటు పోవడం వల్ల ప్రభుత్వానికి లేని చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా ఈ మ్యారేజ్ సీజన్లో అయితే సడన్ గా మరి ఎందుకు కరెంటు పోతే వాడు అయ్యకు అర్థం కాదు. నిజం చెప్తున్నాను, చాలా బాధాకరమైన విషయం. తర్వాత ఏం చేస్తారు తెలుసా, పద్ధతి ప్రకారంగా నడి రాత్రి 10-10:30కు కరెంటు తీసి పారేస్తారు. అంటే మనకు గ్రామీణ ప్రాంతాలలో ఎట్లా ఇప్పుడు వేడి ఎట్లుంది, 41, 42 టెంపరేచర్ ఉంది, కరెంటు ఫ్యాను లేకుంటే బతికే పరిస్థితి లేదు. మరి బయట వచ్చి పడుకుందామని అంటే ఆ వేడికి పాముల తేళ్లు కూడా వస్తాయి. మా ప్రాంతం అంతా అడవి ప్రాంతం కదా, కాబట్టి పాముల తేళ్లు వస్తాయి, మిగతా రకాల సమస్యలు ఉంటాయి అని చెప్పేసి సంసారం చేసుకునే వాళ్ళు ఉంటారు, యువకులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి రోడ్ల మీద ఏడబడుకుంటారండి. సో ఈ కరెంటు రాత్రులు పోవడము, తెల్లారంగా పోవడము, తర్వాత మధ్యరాత్రి పోతే ఏమవుతుంది, ఇంతకుముందు ఏది కేసీఆర్ టైంలో కూడా మోటార్ ఆన్ చేసుకుని వచ్చి ఆయో పడుకునేది, తెల్లారంగా పోయి మళ్ళీ పోయి 5:30కు పుంజులు కూసే టైంకి ఆఫ్ చేద్దరు. ఇప్పుడు నడిరాత్రి కరెంట్ ట్రిప్ అవడం వల్ల మళ్ళా వీళ్ళు పోవాల్సి వస్తుంది. తర్వాత ఈ అడవి పందుల కోసం అని మేమైతే ఈ ఎలక్ట్రిక్ తీగలు అవి పెడుతున్నారు, నెట్ పెడితే అవి తగిలి కూడా చచ్చిపోతా ఉన్నారు, అదొక భయం. తర్వాత ఈ అడవి పందుల బెడద కూడా బాగైంది, కోతుల బెడద బాగైంది. అసలు పంటలని తర్వాత అంటే ఈ ఫ్రూట్స్ బేరింగ్ ట్రీస్ని మొత్తం సర్వనాశనం చేస్తుంది. ప్రభుత్వ పరంగా ఎంత అలసత్వం ఉందో ఈ కోతులు పెద్ద ప్రతిపక్షంలాగా తయారైన మాకు. నిజం చెప్తున్నా తెలుసా, మీరు నమ్ముతారో నమ్మరు, ఎంత దారుణంగా ఉందంటే కనబడ్డ మనిషిని పిరక్క తింటాయా అనే పరిస్థితి. అడవి పందులు అయితే అసలు ఎన్ని వేలల్లో పెరిగినాయి అంటే అసలు నీకు ఏ పంట సురక్షితంగా లేదబ్బా. సో నడి రాత్రి పోవాలంటే కష్టం, అవి మంద వస్తాయి, ఒక్క రైతు కనబడకు తల్లోని గుద్ది పారేస్తాయి, మొత్తం కాళ్ళు విరిగిపోడే, మనిషి అసలు పోలేడు తెలుసు. అట్లాంటి భీకరమైన వాతావరణం. ఇంకొక అంశం సార్, కేసీఆర్ అన్నాడు అల్లుడు సెడవనుకుంటాడు, బిడ్డో సైడ్ వాడుకుంటుంది, గొర్రెపిల్ని ఎడగట్టేయాలి, మేకపిల్ని ఎడగట్టేయాలి అని చెప్పిండు. ఆనాడు మబ్బే పెట్టిండు. సో అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే కట్టిండు. సో మీరు అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పారు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లో ఆయన ఇచ్చే పరిస్థితి లేదు, మేము అధికారంలోకి రాగానే ఆ డబుల్ బెడ్రూమ్ పేద ప్రజలకు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కేసీఆర్ మీరు ఎట్టయినా కట్టలేదు, కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్